క్రీస్తునందు ప్రియమైన సోదరి సహోదరులకు ఈ ఉదయకాలము ఈ ఆరాధన విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే ముఖ్యంగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో ఈస్టర్ అనేటువంటి పదం మనకు ఎక్కడ కూడా కనిపించదు. కానీ ఈరోజు అందరూ ఈస్టర్ శుభదినంగానే చూస్తూ ఉంటారు. కారణం ఏంటి అనంటే, ఈస్టర్ అనేది పునరుత్థానానికి బదులుగా సూచనగా తెలుపబడుతున్నటువంటి అనుభవం. అందుకే అందరూ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేపబడినటువంటి ఈ పునరుత్థాన దినమును ఈస్టర్ అంటారు. ఈస్టర్ అనేది వాస్తవానికి అన్య పదమే. చాలా మంది క్రైస్తవులు ఉచ్చరించడానికి అభ్యంతర పడతారు. కనుక ఈస్టర్ అని అనకూడదని చాలా మంది నిరోధిస్తారు. ఏదేమైనా మన ఆలోచనలో ఇది పునరుత్థాన దినము అనేటువంటి ఒక భావనతో ఉంటే నిజంగానే మనము పలికిన తప్పులేదు, పలకకపోయినా తప్పులేదు. కనుక ముఖ్యంగా మనము వాడుకలో కాకుండా బైబిల్ విలువలో చెప్పుకోవాలంటే ఇది క్రీస్తు పునరుత్థాన దినం. ఏ దినము? క్రీస్తు పునరుత్థాన దినం. బైబిల్లో చాలా చాలా దినములకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడ్డాయి. ప్రత్యేకించి యేసుక్రీస్తు వారి గురించి అనేకమైనటువంటి దినములు చాలా చాలా ప్రాముఖ్యతలో ఉన్నాయి. ఉదాహరణకు ఆయన పుట్టినటువంటి సందర్భాన్ని బట్టి ఆయన పుట్టిన రోజును మనమందరం కూడా డిసెంబర్ 25న చేసుకుంటాం. అలాగే 8వ దినమున అతడు దేవాలయములోకి వెళ్ళి సున్నతి చేయబడినటువంటి ఆ దినమును జనవరి 1గా మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అవునా? అలాగే ఆయన చనిపోయినటువంటి దినమును శుభ శుక్రవారం అని, ఆయన మరలా చనిపోయి తిరిగి లేపబడినటువంటి దినమును పునరుత్థాన దినం అని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరము ఆయన జన్మదినము ఒకే రోజు వస్తుంది, కానీ అదే సంవత్సరము ఆయన మరణ దినము అదే రోజు రావట్ల. ఎందుకు? ప్రతి సంవత్సరము డిసెంబర్ 25 ఆయన జన్మదినమే. అలాగే ఆయన మరణ దినము కూడా ప్రతి సంవత్సరము ఏ మార్చో ఏప్రిల్లో ఏదో ఒక దినము కంటిన్యూగా రాకుండా ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే అనేది మారుతూనే వస్తుంది. అయితే ఆయన యొక్క మరణ దినము తెలియక, లేకుంటే ఆయన యొక్క మరణ దినమును గురించి సరైనటువంటి అవగాహన ఆ రోజుల్లో లేక అంటే కాదు. ఆయన జన్మదినము కంటే ఆయన మరణ దినమే చాలా ప్రాముఖ్యంగా లిఖించబడింది. ఎందుకు చెప్పండి? ఆయన మరణ దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఆయన మరణ దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఏంటి ఆ మరణ దినం? ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఏం జరిగింది? లేదు, ఒకసారి ఆలోచించండి. నేను స్పష్టంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు ఏ రోజు చనిపోయారు? శుక్రవారం. అది ఏ రోజు? అక్కడ రావాలి. అది ఏ రోజు? అది చనిపోయింది ఏ రోజు? పస్కా పండుగ రోజు. యూదులు 7 పండుగలో ఒక పండుగ పస్కా పండుగ. ఈ పస్కా పండుగ రోజున ఒక గొర్రె పిల్లను ఖచ్చితంగా వారు ఏం చేస్తారు? వధింపబడతారు. ఈయన కూడా గొర్రె పిల్ల అని అందరూ గ్రహించడానికి యేసుక్రీస్తు వారు కూడా ఏ రోజు తన ప్రాణం పెట్టారు, ఏ రోజు చనిపోయారంటే పస్కా పండుగ రోజే చనిపోయారు. అవునా? అందుకనే చూడండి, డిసెంబర్ 25 అని ప్రతి సంవత్సరం ఒకే డేట్ వస్తుంది, కానీ ఒకే వారము రాదు. కానీ గుడ్ ఫ్రైడే ప్రతి సంవత్సరం ఫ్రైడే వస్తుంది, కానీ ఒకే రోజున రాదు. కారణం ఏంటంటే, ఆయన పుట్టిన దినముల కంటే అతనికి దేనికుంది? ఆయన మరణ దినానికే ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము మన క్యాలెండర్ లో వచ్చేటువంటి ఈ యొక్క గుడ్ ఫ్రైడే మన తెలుగు క్యాలెండర్ లో ఉన్నటువంటి వారు నిర్ణయించట్ల. ఇది రాసేటువంటి పంచాంగ రాసేవారు నిర్ణయించట్ల. ఇది జీవిష్ క్యాలెండర్ లో పట్టే ఈ గుడ్ ఫ్రైడే అనేది ఏమవుతుంది? నిర్ణయించబడుతుంది.
అలాగే మనం చూసుకుంటే అరబిక్ క్యాలెండర్ ప్రకారంగా రంజాను, జీవిష్ క్యాలెండర్ ప్రకారంగా గుడ్ ఫ్రైడే, ఈ రెండు కూడా అక్కడి నుంచి తీసుకొని మన తెలుగు పంచాంగంలో ఆ యొక్క తారీఖులు ఏం చేస్తున్నారు, రాసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటి అంటే అది ఒక స్పెసిఫిక్ డే నిర్ణయించబడింది. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోయారు అంటే పస్కా పండుగ రోజు. అదే రోజు మీరు చూస్తే మన యూట్యూబ్ లో కొన్ని ఛానల్స్ లో ఐడిఎఫ్ ఛానల్స్ ఉంటాయి, మీరు చూడండి. మన గుడ్ ఫ్రైడే చేసుకున్న రోజునే వారందరూ కూడా పాస్ ఓవర్ జరుపుకుంటూ పాస్ ఓవర్ సెలబ్రేషన్స్ వారు చేసుకోవడం మనం చూస్తాం. మీరు ప్రతి సంవత్సరం చూడండి, గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది అని అంటే పస్కా పండుగ రోజు వస్తుంది. పస్కా పండుగ ఎప్పుడు శుక్రవారం వస్తుంది. పస్కా పండుగ ఎప్పుడు శుక్రవారం వస్తుంది. అందుకని అది మనకు శుభ శుక్రవారమై అదే రోజు మనం ఏం చేస్తామంటే గుడ్ ఫ్రైడే. అది ఏ రోజు మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఖచ్చితంగా పస్కా రోజు మాత్రమైనా వధించబడ్డాడు. అందుకని యూదులు పస్కా చేసుకున్న రోజునే ప్రపంచం అంతా కూడా ఏం చేస్తా ఉంటారు, గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. ఆ గుడ్ ఫ్రైడే జరిగినటువంటి మరుసటి ఆదివారమే ఈస్టర్ లేక పునరుత్థాన దినం. అది ఏ రోజైనా రాని. అందుకనే ఆయన శుక్రవారం చనిపోయారు, ఆదివారం తిరిగి లేపబడ్డారు. ఇది మాత్రము అందరూ కూడా ఆమోదించదగినటువంటి విషయం. దీంట్లో ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఈరోజు మనం చూస్తే ఆదివారం అనేది ప్రభు యొక్క పునరుత్థాన దినం. మనం ప్రతి ఆదివారము ప్రభు మన కొరకు పునరుద్ధరింపబడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ పునరుత్థాన దినమే పరిశుద్ధ దినంగా మనం అందరూ దేవుని సన్నిధిలో ఏం చేస్తామంటాం, గడుపుతూ ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మన అందరికీ దయచేశాడని మీరు చూడండి. ఆయన పునరుత్థానము శనివారం పరిశుద్ధ దినాన్ని ఆదివారం ఏం చేసి తెలుసా, మార్చేసి. నిజంగా విశ్వసించే వరకు తెలుస్తుంది పరిశుద్ధ దినం ఇప్పుడు మనకి ఏంటి అని అంటే అన్ని రోజులు పరిశుద్ధ దినమే, కానీ ప్రత్యేకించి మనం దేవునితో గడపడానికి నిర్ణయించుకున్నటువంటి పరిశుద్ధ దినం ఏంటి అని అంటే ఆదివారం. ఎందుకు అంటే అది పునరుత్థాన దినానికి సాదృశ్యం. అందుకని ప్రతి ఆదివారము హాలిడే కాదు, మనకు హోలీడే. కనుక ఖచ్చితంగా ఆ పరిశుద్ధ వారమందు మనం దేవునితో గడపడానికి మనము శతవిధాల ప్రయత్నము చేయాలి. ఇక్కడ మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డారు. ఆయన 3వ దినాన ఎవ్వరు లేవకముందే ఆయన లేచాడు. ఆయన లేచాడు అని వారు తెలుసుకోకముందే నేను లేచానని ఆయన వారికి ఏం చేస్తున్నాడు, బయలు పరుచుకున్నాడు. లేఖనాలను బట్టి చూసుకుంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే మనకు 3 రాత్రులు పగలు సముద్ర గర్భములో మత్స్య కడుపున యోన ఏ రీతిలో ఉన్నాడో మనిషి కుమారుడు కూడా భూగర్భంలో అలాగే 3 పగళ్ళు 3 రాత్రులు ఉంటారంటారు. నిజానికి యేసుక్రీస్తు వారు శుక్రవారంలో చనిపోయి ఆదివారం ఆయన తిరిగి లేపబడ్డారు. ఇది అక్షరాంశాలుగా చూసుకుంటే 3 పగలు 3 రాత్రులు ఎలా గడుస్తుంది, 3 రోజులల్లా. వాస్తవానికి బైబిల్లో టెర్మినాలజీ ఏంటంటే అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినం. అవునా? అంటే ఏంటంటే ఒక డే అంటే ఏంటంటే ఒక పగలు ఒక రాత్రి ఉంటేనే ఒక డే. కనుక 3 రోజులు అనకుండా 3 పగలు 3 రాత్రులు అని ప్రభు చాలా స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. కనుక యేసుక్రీస్తు వారు ఆ శుక్రవారము గురువారం సాయంత్రం అని పట్టబడ్డారు. ఎప్పుడు పట్టబడ్డారు? గురువారం సాయంత్రం 6 గంటలకి. గురువారం సాయంత్రము 6 గంటల నుండే శుక్రవారం స్టార్ట్ అవుతుంది. మనకి శుక్రవారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రాత్రి, అంటే గురువారం రాత్రి 12 గంటలకు శుక్రవారం స్టార్ట్ అవుతుంది. కానీ యూదులకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. కనుక దాన్ని బట్టి మనం చూసుకుంటే ఖచ్చితంగా 3 పగలు 3 రాత్రులు. కనుక అన్ని మన యొక్క కోణంలో మనకున్న యొక్క సోర్స్ బట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని బేరీజు వేసుకోకూడదు. ఆ బైబిల్ టైమ్స్ లో బైబిల్లో ఉన్నటువంటి ఒక టైం లైన్ ప్రకారంగా బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటేనే ప్రతి సత్యం కూడా నెమ్మదిగా మనం ఏం చేయగలం, గ్రహించుకోగలం. కనుకనే బైబిల్ మనకి ఏం చెప్తుంది, ఎప్పుడు మనం చెప్పేది ఏంటంటే మీరు తొందరపడి దేనికి ఒక నిర్ధారణకి మీరు రాకూడదు. మీరేం చేయాలి, పరీక్షించాలి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని ఏం చేయాలి, చేయాలన్నారు. అందుకనే బెరయ సంఘం వల్ల రూఢిగా చెప్పినవి వాక్యానుసారమైన
దీనికి వాక్యానుసారమైనటువంటి రుజువులు ఉన్నాయా లేదని గ్రహించే అప్పుడు మనం ప్రతిదాన్ని నమ్మటం ఏం చేయాలి, మొదలు పెట్టాలి. నమ్మకం అనేది వాక్యం మీద ఆధారపడే ఉంటుంది. ఈ పునరుత్థానమైనటువంటి సత్యం కూడా, ఈ పునరుత్థానం అనేటువంటి దైవ సత్యం కూడా నిజానికి శాస్త్రీయంగా నిరూపించేటువంటి ఆధారాలు లేవు. ఉన్నాయా? నిరూపించేటువంటి ఆధారాలు లేవు. అన్ని లాస్ ఉన్నాయి. కానీ ఈ పునరుత్థానం అనేటువంటి దేవుని లా ఏదైతే ఉందో ఈ చరిత్రను తలక్రిందులుగా చేసి అనేక మంది తొట్టిల్లడానికి కారణమైనటువంటి ఆ క్రీస్తు యొక్క పునరుత్థానం పిల్లరా నిజంగా ఎవరు కూడా నిర్వచించలేరు, ఎవరు కూడా దాన్ని పూర్తిగా అంగీకరించలేరు. అయితే విశ్వాసం గల వారము వాక్య ఆధారంతో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పునరుత్థానాన్ని రూఢీగా మనం తెలుసుకుంటాం. ఎలాగా? రూఢీగా మనము తెలుసుకున్నాం. ఇది విశ్వాసాన్ని బట్టే, కానీ ఈ విశ్వాసము మనకు రూఢి పరుస్తుంది. కానీ శాస్త్రీయంగా పరిశోధనలో ఇది తేలాలి అంటే పునరుత్థానం ఎప్పుడు కూడా సాధ్యంగా మనము ప్రూవ్ చేసి చూపించలేము. అవునా? ఇది ఒక విశ్వాసానికి సంబంధించిందే కానీ భౌతిక సంబంధమైనది కాదు. అందుకనే దాన్ని మనం శాస్త్రీయంగా నిరూపించలేము. కానీ లోకం ఏమంటుందంటే శాస్త్రీయ నిరూపణ ఉంటేనే వాస్తవం, అశాస్త్రీయం అనేది ఎప్పుడు కూడా వాస్తవము కాదు. మీరు అవివేకులు, మీరు లేని దాన్ని నమ్మి మీరు గుడ్డివారు అని చెప్పి అంటుంది. కానీ వీళ్ళరా అన్ని మతాలకి క్రైస్తవత్వానికి గల ముఖ్యమైనటువంటి డిఫరెన్షియేషన్ ఏంటో తెలుసా? రిసరెక్షన్, పునరుత్థానం. పునరుత్థానమును బట్టే క్రైస్తత్వం ఇంకా మిగిలి ఉంది. పునరుత్థానం ఉండబట్టే ఈరోజు నీకు నాకు విశ్వాసం అనేది ఉంది. పునరుత్థానం ఉండబట్టే వాక్యము ఇంకా ఉంది. పునరుత్థానం ఉండబట్టే ఈరోజు మనం క్రైస్తవులుగా ఉండగలుగుతాం. పునరుత్థానం లేకపోతే మనము లేవు, వాక్యం లేదు, సంఘము లేదు, విశ్వాసము లేదు, నిత్య జీవము కూడా లేదు. అన్నిటికీ వెన్నుముక లాంటిది ఏంటి అంటే పునరుత్థానం. కనుక పునరుత్థానం అనేది యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని సంపూర్ణం చేసింది. ఆయన బలియాగము పునరుత్థానకరంగా లేకపోతే అది మనకు ప్రయోజనకరంగా సంపూర్ణంగా ఉండేది కాదు. ఆ రీతిగా పిల్లల పునరుత్థానం అనేది రూఢీపరిస్తే వాక్యమే. ఇప్పుడు మనం జాగ్రత్త పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేవటం వలన ఆయన మూడింటిని నిరూపించారు. అంటే క్రీస్తు పునరుత్థానం, యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం ఈ లోకంలో మూడింటిని ఏం చేసింది? నిరూపించింది. అంటే 3 విషయాలు ఖచ్చితమని నిర్ధారణ చేసింది. ఏంటి ఆ 3 విషయాలు అంటే, నెంబర్ 1, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఆయనలో దైవత్వం ఉందని పునరుత్థానం మొదటిగా రుజువు చేసింది. నెంబర్ 2, పాపములకు క్షమాపణ యేసుక్రీస్తు వల్ల సాధ్యమని ఆయన పునరుత్థానము రూఢి చేసింది. రెండోది ఏంటి? పాప క్షమాపణను రుజువు చేసింది. 3, పునరుత్థానం మనకు ఏమి రూఢిగా చేసి ఏమి మనకు రుజువు చేసింది అని అంటే మృతుల పునరుత్థానము అనివార్యమని అది మనకు నిరూపణ చేసింది. మూడోది ఏంటి? మృతుల పునరుత్థానం. 3 విషయాలు. నెంబర్ 1, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన సంపూర్ణమైనటువంటి దైవత్వం ఉందని. నెంబర్ 2, పాపములకు క్షమాపణ ఆయన వల్ల దొరుకుతుందని. నెంబర్ 3, మృతులకు పునరుత్థానం ఉందని. ఈ 3 పునరుత్థానం వల్ల ఖచ్చితంగా ఏం చేయబడ్డాయి అంటే రూఢి చేయబడ్డాయి. ఇప్పుడు మొదటి అంశాన్ని ఈ వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి దయచేసి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడిన లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడెను. ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే లేఖనముల ప్రకారంగా క్రీస్తు శ్రమ పొంది మృతి పొంది తిరిగి లేపబడెను. దేని బట్టి?
లేఖనములను బట్టి అని చెప్పి చెప్తున్నాడు. ఈ లేఖనములు ఎవరికి ప్రామాణికం అంటే యూదులు దేన్ని నమ్ముతారు అని అంటే వారు ఫస్ట్ ప్రయారిటీ ఏమిటంటే లేఖనాలు. కనుక యూదులు నమ్మటానికి అనగా యూదులు యేసుక్రీస్తు దేవుని కుమారుడని మెస్సీగా పంపబడ్డాడని వారు గ్రహించడానికి పౌలుకి ఇస్తున్నటువంటి వాక్య ఆధారం ఏంటి అంటే లేఖనముల ప్రకారము యేసు మృతి పొంది తిరిగి లేచెను అని చెప్తున్నాడు. మృతి పొంది తిరిగి లేచెను అని. అలా లేవటం ఏం చేసింది అనేది పౌలు మరొక రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అంటే మధ్యలో ఎక్కడ ఉంటుందంటే మృతుల నుండి లేక యేసుక్రీస్తు శరీరమును బట్టేవాళ్ళు చూసారా, అక్కడి నుంచి యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున బాగానండి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఏంటట యేసుక్రీస్తు ఏమని నిరూపింపబడ్డాడట? ఆయన మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగా ప్రభావముతో నిరూపించబడను. ఇక్కడ ఒక నిమిషం మనం ఆగుతాం. దేవుని కుమారుడు ఇంగ్లీష్ లో సన్ ఆఫ్ గాడ్ అని. ఈ సన్ ఆఫ్ గాడ్ అనేది రిలేషన్ కాదు. ఈ సన్ ఆఫ్ గాడ్ అనేది టైటిల్. అర్థమైందండి? దేవుని కుమారుడు అనేది మానవ సంబంధమైనటువంటి పదం కాదు. ఇది ఒక బిరుదు. సన్ ఆఫ్ గాడ్ అనేది ఏంటి? ఒక బిరుదు. ఎలాగో మీకు చెబుతాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ లోకంలో మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక మతంలో కుమారుడు అంటే అది ఏదైనా కానీ కుమారుడు అంటే ఖచ్చితంగా దాని అర్థం ఏంటంటే తండ్రి కంటే ఒక అడుగు తక్కువ వాడని అర్థం. కుమారుడు అంటే అర్థం ఏంటి? తండ్రి యొక్క ఫలితమే, కానీ తండ్రితో సమానుడు కాదు. తండ్రి కంటే ఎప్పుడు కూడా ఒక అడుగు తక్కువే అని ఈ లోకంలో ఉన్నది మనకు చెప్తూ ఉంటారు. అర్థమవుతుందా? రెండవదిగా మీరు ఇస్లాం మతంలో చూసినట్లయితే ఇస్లాం మతంలో దేవుని కుమారుడు అనేటువంటి అంశమే దైవ దర్శనం ఇస్లాం మతంలో. అలాగే యూదా మతంలో దేవుని కుమారుడు అనేటువంటి మాటే దైవ దర్శనం. యేసుక్రీస్తుని సిలువ వేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన మీద నిరూపించలేనటువంటి అభియోగం ఏంటంటే ఇదిగో ఇక్కడ దేవదూషణ చేస్తున్నాడు అని. ఏంటి దేవదూషణ అని అంటే ఆయన పదే నేను దేవుని కుమారుడిని అన్నాడు. అంటే ఆయన అలా నువ్వు నిజంగా మెస్సయ్యవా, నువ్వు నిజంగా క్రీస్తు అంటే అవును నీవన్నట్టే అన్నాడు. అదిగో చూసావా దేవుని కుమారుడు అంటున్నాడు అని చెప్పి అది దైవ దూషణగా తీసుకొని ఆయన సిలువకి ఏం చేశారు? అప్పు చెప్పే ప్రయత్నం చేశారు. కనుక ఇస్లాంలో దేవుని కుమారుడు అంటే ఒక రకంగా భూత పదం. అసలు ఏంటి ఎలాగంటారు అసలు ఆ మాట అన్నవాడిని ఒక నాలుగును తెగ కొయ్యాలి అనేవారు. యూద మతంలో దేవుని కుమారుడు అంటే ఇదిగో దైవ దృష్ణ మన లేఖనాల ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపాలి. అంత భయంకరమైనటువంటి మాట దేవుని కుమారుడు అనేటువంటి మాట. అది ఈ లోకంలో అంటే హైందవ మతంలో చూసుకుంటే దేవుని కుమారుడు అంటే యాక్సెప్టబులే, కానీ దేవుని కుమారుడు అనేవాడు దేవునితో సమానుడు కాదు. దేవుని కుమారుడు అనేవాడు దేవుని కంటే కాస్త తక్కువ వాడు, అవసరమైతే దేవుని లాంటి వాడు అనే పదాన్ని పొందాలి. కానీ ఈ పరిశుద్ధ గ్రంథము ఈ నూతన నిబంధన కింద ఉన్నటువంటి క్రైస్తత్వము దేవుని కుమారుడు అంటే ఏ నిర్వచనం ఇస్తుందో మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. మనం చాలా సార్లు మనము ఈ పదాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏమని? రవికుమార్ చూస్తూ ఉంటామా? రవికుమార్, సతీష్ కుమార్, అందరూ కుమారులే. మన భారతదేశంలో ఎక్కువ వినిపించే పదం ఏంటి? కుమార్. ఉందా కుమార్ అనే పదం? ఈ కుమార్ అనేటువంటి పదము మూలం ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగులో కుమార్ అంటే ఒక అర్థం ఉంది.
ఈ కుమార్ అనేటువంటి పదము సంస్కృత పదంలో నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కృత పదంలో నుంచి వచ్చింది. ఈ సంస్కృతంలో ఈ పదము ద్వంద్వ పదం, అంటే కు ప్లస్ మార్, కుమార్ అవుతుంది. కానీ తెలుగులో ఆ రెండింటిని కంబైన్డ్ గా కుమార్ అన్నారు. ఇప్పుడు రెండు అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు సంస్కృతంలో చూసుకుంటే కు అంటే చెడ్డది అని అర్థం. కు అంటే ఏంటి? చెడ్డది. అంటే కు మార్ అంటే మారు అంటే అర్థం ఏంటంటే బదులుగా, లేకుంటే మార్చేది అని అర్థం. కనుక సంస్కృతంలో కుమారుడు అంటే అర్థం ఏమిటి అని అంటే ఎవరైతే కుచితములు బాపుతాడో, అంటే కుచితములు అంటే పాపములు లేక అపరాధములు, ఎవరైతే ఈ పాపములను బాపుతాడో వారు కుమారుడు అని అర్థం అన్నమాట. కుచితములు బాపువాడు అని. అదే మీరు తెలుగు పదం చూసుకుంటే కుమార్ అంటే అర్థం ఏంటి తెలుసా? కుమార్ అంటే కుమారుడు అని అర్థం. కుమార్ అంటే కుమారుడు. కుమారుడికి షార్ట్ ఫామ్ ఏంటంటే కుమార్. అయితే ఈ కుమారుడికి ఎందుకు ఈ పదం వచ్చింది అని అంటే, మనం అనుకున్నాం కదా, సంస్కృతంలో నుంచి తీయబడి. ఈ సంస్కృతంలో నుంచి వచ్చినటువంటి అర్థం మనం చూసుకుంటే కుమార్ అంటే అర్థం ఏంటంటే ప్రియుల రూపము అని అర్థం. కుమార్ అంటే అర్థం ఏంటి? రూపము. కనుక ఎవరికైనా వెనక కుమార్ అని పెట్టారంటే దాని అర్థం ఏంటంటే ముందు వారి కుమారుడు అని, లేక ముందు ఉన్న వారి యొక్క రూపం అని అర్థం. అర్థమవుతుందండి మీకు? అలాగే మనం మూర్తి అనేటువంటి పదం చూస్తాం. మూర్తి అంటే అర్థం ఏంటి తెలుసా? మూర్తి అన్నా కూడా రూపమే. అందుకే ముందు దేవుడి పదాలు పెట్టి వారి రూపం అంటారు. అర్థమైందా? అలాగే ముందు ఒక పేరు పెట్టి వారి కుమార్ అంటే వారి కుమారుడు లేక వారి యొక్క రూపం అని అర్థం. కనుక కుమార్ అంటే ముఖ్యంగా రెండు అర్థాలు. ఒకటి కుమారుడని, రెండోది వారి యొక్క రూపము అని అర్థం. కనుక మీకు తెలుసు లేదో, ఈ పరిశుద్ధ గ్రంథము రాసింది దళిత క్రైస్తవులు కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం రాసింది తెలుగులో ఎవరు? మార్చబడిన దళిత క్రైస్తవులు కాదు. ఎవరు రాశారు? మార్చబడిన అగ్రకులస్తున్నటువంటి వ్యాపారం రాశారు ఈ తెలుగు. అందుకని ఈ తెలుగులో ఉన్నటువంటి పదాలు చాలా వరకు గ్రాంధిక పదాలు, పాత తెలుగు పదాలు ఉంటాయి. కనుక వారు రాసినప్పుడు వారు ఉపయోగించినటువంటి వారు మైండ్ లో ఉన్నటువంటి థాట్ని బట్టి వారు ఈ పదాలు ఏం చేశారంటే ఇమిడ్చి రాశారు. లేకపోతే మన తెలుగులో ఎక్కడైనా జనతైక అనేటువంటి పదం వాడుకలో ఉందా? సంచకరు అనేటువంటి పదం వాడుకలో ఉందా? శుండు అనే పదం వాడుకలో ఉందా? మరి ఎన్ని వాడుకలు అనేది అసలు తెలుగు వైపులో ఎలా వచ్చినాయి? డిక్షనరీలో ప్రత్యేకంగా ఉండే పదాలు, అలాంటి 14 పదాలు మన తెలుగు బైబుల్లో ఉన్నాయి తెలుసా? ఎవరికి అర్థం కాదు. ఎందుకు వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు పరిశీలన చేయండి. ఎందుకో తెలుసా? గ్రీక్ లో నుంచి, హిబ్రూలో నుంచి ఇది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే బాగా చదువుకున్న పండితులైనటువంటి క్రైస్తవ వ్యాపారం. కనుక వారు ఏం చేశారంటే వారికి ఉన్నటువంటి తెలుగు జ్ఞానము, తెలుగు పాండిత్యము, తెలుగులో ఆనాటి పదాలను వారు పెట్టారు. దానిని బట్టి మనకు ఈ బైబిల్లో ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, మనం స్పష్టంగా బైబిల్ ఏం చెప్తుంది అంటే యేసుక్రీస్తు శారీరకంగా దావీదు యొక్క కుమారుడై ఉండి, శారీరకంగా దావీదు యొక్క కుమారుడై ఉండి, ఈయన ఆత్మను బట్టి మృతులలో నుండి పునరుత్థానుడు అవ్వటం వలన, ఏంటంట మృతుల్లో నుండి పునరుత్థానుడు అవ్వటం వలన ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు. ఏం నిరూపించబడ్డాడంట అంటే, నిరూపింపబడ్డం అంటే అర్థం ఏంటి? దానికి ముందు నిర్ధారణ లేదు. కానీ ఎప్పుడైతే ఆయన పునరుత్థానం చెందాడో, ఈ పునరుత్థానం ఏమి రూఢి చేసిందంటే ఈయన నిజంగా దేవుని కుమారుడు అని. అసలు దేవుని కుమారుడు అని మొట్టమొదటిగా లేఖనాలు చెప్తున్నాయి. కానీ ఏ లేఖనాలు అయితే ప్రామాణికంగా యూదులు నమ్ముతారో వారు ఆ లేఖనాల్లో ఉన్నటువంటి దేవుని కుమారుడు యేసే అంటే వారు నమ్మనందుకు దేవుడు నమ్మినట్లు ఏం చేశాడంటే ఆయన చనిపోయి తిరిగి లేపడం వల్ల, ఆయన పునరుత్థానం వల్ల ఇప్పుడు ఏం చేశాడు? ఈయన నిజంగా దేవుని కుమారుడని నిరూపించాడు. మీకు అప్పుడు అర్థమవుతుందండి? దేవుడు నిరూపించాడు. ఏమని? మృతులలో నుండి ఆయన పునరుత్థానుడిగా లేపుటి వల్ల ఈయన నిజంగా దేవుని కుమారుడు. కానీ వాస్తవానికి హిబ్రూస్ ఈ మాట చెప్తున్నప్పుడు అంటే దేవుని కుమారుడు అంటే వారికి దైవదోషమే. కానీ దావీదు కానీ యెషయా కానీ వీరందరూ కూడా
వారి కొరకు, వారి విమోచనకర్త, వారి రక్షణకర్త మెస్సియకు ఏమి పేరు పెట్టారంటే అతను కుమారుడనే పెట్టారు. ఏం పేరు పెట్టారు? కుమారుడని పెట్టారు. అదేంటిది? మనకి క్షమా ప్రకారంగా దేవుడు ఒక్కడే. ఇశ్రాయేలు వినుము, మన దేవుడు అద్వితీయుడకు దేవుడు అని ద్వితీయోపదేశ కాండం 6:4. దీన్ని క్షమ అంటారు. అంటే ప్రతి రోజు చిన్న నుంచి పెద్దల వరకు వారు ఏం చేస్తుందని ఉచ్చరిస్తారు, కంఠోపాఠంగా చెప్తారు. ఎప్పుడు వాళ్ళు గుర్తొచ్చినా, ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినా వాళ్ళు కన్ఫెస్ చేసి ఒప్పుకునేటువంటి ట్రూత్ ఏంటంటే దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా. అంటే ఓన్లీ అదే టెక్స్ట్ లో ఏమన్నదంటే ఏలయనగా మీకు ఒక శిశువు పుట్టెను. ఏమన్నాడు? మీకు ఒక శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు, నీచుడకు తండ్రి అంట. కుమారుడికి ఏం పేరు పెట్టారంట? తండ్రి అని పేరు పెట్టారంట. కుమారుడికి తండ్రి పేరు పెడతారా? పెడతారు. జాన్ కుమారుడు జాన్సన్, అంతేనా? జాన్ కుమారుడు ఏంటి? జాన్సన్. మరి పెట్టారుగా పేరు. కానీ అలా పెట్టారా? యెహోవా సన్ అన్నారా? అనలేదు. మరి ఏం పేరు పెట్టారు? ఇమ్మానుయేల్ అని పెట్టారు. ఏం పెట్టారు? ఇమ్మానుయేల్ అని పెట్టారు. అర్థమవుతుందా? యెహోవా సన్ అని పెట్టలా, యావే సన్ అని పెట్టలా. ఏం పెట్టారు? అని అర్థం వచ్చే అర్థాన్ని పెట్టారు, ఇమ్మానుయేలు అని. కానీ నిజానికి ఆయన ఇమ్మానుయేల్ అని పిలువబడ్డా? పిలువబడాలా? ఆయన ఇమ్మానుయేల్ అని పెట్టబడతాడా? కానీ ఇమ్మానుయేల్ అనైనా పిలువబడాలా? ఎందుకంటే అది సర్వనామం కాదు. నామము సర్వనామం కాదు అది పెట్టబడటానికి. అది ఆయన యొక్క గుణలక్షణం. ఏం చెప్పారంటే దేవుడు కుమారుడిగా మీకు తోడుంటాడు. అర్థమైందండి? మీకు పుడుతున్నటువంటి ఈ శిశువు ఎవరో తెలుసా? సింహాసనం మీద ఉన్న ఆ నిత్యుడకు తండ్రే కుమారుడిగా వస్తున్నాడు. అందుకని ఆయన పేరు అంటే అర్థం ఏంటి? యెషయా గ్రంథం 43 ఏమిటో తెలుసా? నా మహిమను ఎవరికి నేను ఇచ్చువాడు కాదన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన మహిమ, ఆయన నామం వేరు కాదు, అవన్నీ కూడా ఒకటే. కనుక ఆయన యొక్క మహిమను, ఆయన నామమును నిత్యుడకు తండ్రి అని కుమారుడికి ఎలా ఇస్తాడండి? అంటే ఈ రెండు కూడా వేరు కావు అని మనం ఆలోచించాలి. కనుక మనకు అర్థం ఏంటంటే కుమారుడు అని ఎందుకు రాశారంటే మన తెలుగులో కుమారుడు అంటే మనందరికి స్థూలంగా గుర్తించేది ఏంటంటే తండ్రి వలన, తండ్రిలో నుండి వచ్చిన వాడని అర్థం. అంతేనా? కుమారుడు అంటే తండ్రి నుండి, తండ్రి వలన, తండ్రి లోపల నుంచి వచ్చిన వాడని అర్థం. అందుకని ఈయన దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుని నుండి, దేవుని ద్వారా, దేవుని వలన వచ్చిన వాడని అర్థం. అర్థమవుతుందండి? దేవుని కుమారుడు. కనుక దేవుని కుమారుడు అంటే ఎందుకు దైవ దృష్టి అంటే దేవుడు ఒక్కడే. ఈ దేవునికి కుమారుడు అంటే దేవుడు ఎవరితో చెత్తగా ఉండి కలిగినటువంటి కుమారుడు కాదు. అందుకనే చాలా స్పెసిఫిక్ గా ఆయన అద్వితీయ కుమారుడని, జనతైక కుమారుడు అని అన్నారు. అంటే జనతైక కుమారుడు అంటే జనతైక అంటే అర్థం ఏంటంటే కనని ఏకైక నిత్య కుమారుడు. ఈ మూడు ఉన్నాయి దాంట్లో. ఏమున్నాయి? కనని ఏకైక నిత్య కుమారుడు అని అర్థం. కనుక యేసుక్రీస్తు వారు తండ్రి చేత కనని, తండ్రి యొక్క ఏకైక, తండ్రి యొక్క నిత్య కుమారుడు. అందుకనే ఆయన జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు అన్నారు. కనుక ఆయనకి ఒకే ఒక కుమారుడు ఉన్నారు. ఆ కుమారుడు నిత్య కుమారుడు. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుని కుమారుడు అంటే ప్రియులారా దేవునితో సమానుడు అని అర్థం. మీరు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ మీరు ఎప్పుడు దేవుని కుమారుడు అన్నా దేవుని యొక్క కుమారుడు అంటే దేవునితో సమానం. కనుక దేవుని కుమారుడు అంటే దేవునికి మారుగా వచ్చినవాడు. దేవుడే మారుగా కుమారునిగా ఈ లోకంలోకి వచ్చాడు. కనుక అతను ఏమంటారంటే దేవుని కుమారుడు అంటారు. కనుక కుమారుడు అంటే ఆయన కనడం వల్ల వచ్చిన వాడు కాదు, ఆయనే మన మధ్యకు వచ్చిన దేవుని కుమారుడు అన్నాడు. అందుకనే యోహాను సువార్త 1:1 ఎలయనగా ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. కింద 14వ వచనంలో ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యన నివసించెను అనేటువంటి మాటను మనము చూస్తాం. దీనిని బట్టి ఏమైందంటే తండ్రి యొద్ద ఉన్నటువంటి వాక్యమే శరీరం ధరించుకొని వచ్చింది. మరి ఆ వచ్చిన వాక్యము తండ్రి దగ్గర ఏమై ఉందంటే
అది వాక్యమే, కానీ తండ్రి దేవుడు ఎలాగో వాక్యం కూడా దేవుడు. అంటే ఇద్దరు ఏమయ్యారు? దేవుడిగా ఉండి దేవుళ్ళ నుంచి ఈయన దేవుడిగా వచ్చాడు, అందుకే కుమారుడు అన్నారు. మీకు అర్థమవుతుందా? ఇంకా మీకు చెప్పాలంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మీరు తీస్తే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే బాగా వినండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై, మూర్తి అంటే ఏం చెప్పాను? రూపము. తత్వము అంటే హిస్ ఎసెన్స్, అంటే దేవుని యొక్క సంపూర్ణము ఒక రూపంగా ఈ లోకంలోకి వస్తే ఆయనే యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన దేవుని కుమారుడని పిలువబడ్డారు. కనుక దేవుని కుమారుడు అంటే దేవునికి బదులుగా దేవుడిగా వచ్చిన వాడు అని అర్థం. అందుకే ఈయన పునరుత్థానం ఏం నిరూపించింది అంటే ఆయన దేవుని కుమారుడు అని. వాస్తవానికి బ్రతికున్నప్పుడు యేసుక్రీస్తు వారు 4 కుమారులుగా పిలువబడ్డారు. వీటన్నిటిలో గొప్పది ఏంటంటే దేవుని కుమారుడే. ఎందుకంటే ఏం నిరూపించుకున్నాడు? పునరుత్థానం ఏం నిరూపించింది? ఆయన దేవుని కుమారుడు. ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారుడు అంటే అందరూ దైవ దృష్టిని కదా, అందరూ అపార్థం తీసుకుంటారు. దేవుడి కుమారుడు ఏంటంటారు అంటే అది మనము ఈ లోక సంబంధమైనటువంటి దృక్పథంలో చూస్తే అది తప్పుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుడి కుమారుడు అంటే దేవుని నుండి దేవునిగా మన మధ్యకు వచ్చిన వాడు అని అర్థం. దేవుని కుమారుడు, అందుకనే తండ్రి యొక్క పేరు కుమారుడికి పెట్టబడింది. ఆ తండ్రి నేను ఏకమై ఉన్నామని ఆయన చెప్పుకున్నారు. నన్ను చూస్తే ఆయనను చూసినట్టు కాదా అన్నారు. కనుక ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే దేవుని కుమారుడు అంటే దేవునికి బదులుగా దేవునిగా ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి అని అర్థం. కనుక పునరుత్థానము దానిని ఏం చేసిందంటే రూఢించేసింది. లేఖనాలు ఏవైతే వారు కళ్ళు తెరపించలేదో దేవుడు పునరుత్థానంలో ఏం చేశాడు? వారు కళ్ళను తెరిచి దాన్ని నిరూపించడం మనకి జరుగుతుంది. మనం చూస్తే ఇజ్రాయేలుకు దేవుడు ఒక లాంగ్ ప్రామిస్ చేశాడు. ఏంటి ఆ లాంగ్ ప్రామిస్ అంటే, నేను నా కుమారుడిని నీకు మెస్సయ్యగా పంపుతా. నా కుమారుడు వచ్చి మిమ్మలను ఈ లోక రాజ్యంలో నుండి విడిపించి తను మీ కొరకు ఒక రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. ఆయనే రాజుగా దావీదు సింహాసనం మీద కూర్చొని మీకు పరిపాలన చేస్తాడు అని చెప్పాడు. కనుక రాబోయేటువంటి మెస్సయ్య అనగా క్రీస్తు అనబడిన మెస్సయ్య దేవుని కుమారుడని నమ్ముతారు. కనుక మనము ఈ పర్యాయ పదాలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. మెస్సయ్యన్నా, క్రీస్తన్నా, దేవుని కుమారుడన్నా, ఈ 3 కూడా యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి బాధ్యత సంబంధించినటువంటి బిరుదులు. అర్థమవుతుందండి? ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని రుజువు చేసుకోవడానికి ఇవ్వబడినటువంటి బిరుదులు అని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు ఆ మెస్సయ్య అనబడినటువంటి ఆ క్రీస్తు మన మధ్యకు వచ్చారు. వచ్చి ఇప్పటికి 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలలో మనం కనులారా చూడకపోయినా చెవులారా విని విశ్వసించి మారు మనసు మనము పొందుతున్నాం. కానీ ఆ రోజు కనులారా చూసినా వారు గ్రహించలేనటువంటి అంధకారంలో ఉన్నారు. అందుకనే మహాశక్తి చేత దేవుడు ఆ కుమారుణ్ణి మృతుల్లో నుండి తిరిగి లేపి మృత్యుంజయుడిగా పునరుత్థానిగా చేసి ఆయన దేవుని కుమారుడని నిరూపించారు. కానీ ఇప్పటికీ నాకు స్టిల్ చాలా కాలం వరకు ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే తెలుసా? యేసుక్రీస్తు యొక్క మాటలు చాలా కన్ఫ్యూజ్ వచ్చాయి. ఎందుకు అంటే ఆయన ఒక పర్యాయము శిష్యుల్లో ఉన్నటువంటి 3 తీసుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళి వారి ముందు తన యొక్క రూపమును మార్చుకొని రూపాంతరపు స్థితిలో సంపూర్ణమైనటువంటి మహిమలో వెలుగులో ఆయన కనబడి ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఆ 3కి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ తెలుసా? ఈ విషయాలు మీరు కిందకి వెళ్ళి ఎవ్వరితో ఎప్పుడు ఏమి చెప్పొద్దు అన్నాడు. అన్నాడా? అలాగే ఇంకొక సందర్భంలో మనం చూసుకుంటే కుష్ఠరోగిని స్వస్థపరిచాక ఆ కుష్ఠరోగి బాగయి సంపూర్ణత అయ్యి ప్రభు గురించి సంతోషంతో ఇతరులకు చెప్పబోతుంటే అవునాడు నీవు నేను దేవుని కుమారుడని ఎవరికి నీవు చెప్పద్దు, నేను జరిగింది చెప్పొద్దు అంటారు. అయితే యాజకులు అడుగుతారు, నీకు కుష్ఠ ఎలా పోయింది? ఉన్న పాట ఎలా పోయింది? కుష్ఠ అనేది క్రమంగా తగ్గితే, కానీ ఒక్కసారిగా నీకు ఎలా పోయింది, ఎలా జరిగింది అంటే ప్రభు చెప్పాడు చెప్పద్దని. కనుక వాడు చెప్పలేకపోయాడు. ఇలా 3-4 సందర్భాలలో ఆయన స్వయంగా నేనెవరో మీరు
చెప్పొద్దు, నేను ఏమై ఉన్నానో అది రివీల్ చేయొద్దు అన్నాడు. అసలు ఆయన ఈ లోకంకు వచ్చిందే తాను ఎవరో వారు గుర్తుపడటానికే కదా. గుర్తుపడటానికి వచ్చి ఆయన ఎందుకు తన యొక్క ఉనికిని, తన యొక్క ఇదిని మరుగుపరుచుకున్నాడో నాకు అర్థం కాదు. ఆయన మరుగుపరుచుకుంటేనే మరో సందర్భంలో ఆయన ఏం చేసేవాడు, మరో సందర్భంలో ఆయన తనకు తానే తన దేవుని కుమారుడిగా చెప్పుకున్నాడు. మళ్ళీ ఆయన చెప్పుకోవడం ఎందుకు, వాళ్ళు చెప్తుంటే మీరు చెప్పద్దు అనేది నాకు చాలా కాలం అర్థమయ్యేది కదా. ఏంటి ప్రభు ఇంత భిన్నంగా, ఇంత వ్యత్యాసంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు, ఏంటి దీని ఉద్దేశం అనేది నాకు చాలా అర్థమయ్యేది. ఎందుకో తెలుసా, ఆయన కుమారుడిని నిరూపించాల్సిన ఎవరు, తండ్రి అయిన దేవుడు. ఆయన కుమారుడని నిరూపించాల్సింది ఆయన బోధలు, ఆయన లేక ఆయన పంపిన తండ్రి. వీళ్ళు ఆయన గురించి సాక్ష్యము ఇవ్వాలి. కనుక మీరు చెప్తే ఏమవుతుంది అని అంటే, ఏమవుతుంది, పొరపాటు అవుతుంది. మీరు చెప్తే అది దైవదృశ్యంగా మారిపోతుంది. నిజమైనటువంటి అర్థము అపార్థంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక వారిని నిరోధించండి. నువ్వు ఎక్కడ కూడా నేను చేశానని, నేను ఏమై ఉన్నాననే విషయం మీరు చెప్పద్దు అన్నాడు. కానీ ఆయన ఇండైరెక్ట్ గా బోధనలో అనేకమైన విషయాల్లో ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. తన దైవత్వంలో సంపూర్ణంగా రుజువు చేసేటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనుషుడిగా ఉన్నప్పటికీ ఆయన సంపూర్ణంగా దైవంగా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిలో సగం దైవత్వం, సగం మానవత్వం లేదు. సంపూర్ణమైనటువంటి దైవత్వము, దాని మీద ఒక ముసుగులాగా సంపూర్ణమైనటువంటి మానవత్వము ఉంది. మానవత్వం అనేటువంటి పెంకులో దైవత్వం అనేటువంటి గొప్ప ధననిధి దాగి ఉంది. అలా వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. అందరూ మనుషులు దైవంగా మార్చుకుంటున్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం దేవుడే మనిషి ఈ లోకంలోనికి వచ్చాడు. అది చాలా గొప్పదైనటువంటి విషయం. కనుక మనము పరిశీలన చేస్తే యోహాను సువార్త 8 తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56 నుంచి 58 వరకు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను, అది చూసి సంతోషించినని అనేను. అందుకు యూదులు, నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు, నీవు అబ్రహామును చూచితివని ఆయనతో చెప్పగా, ఆ కిందకెళ్తే వారు రాళ్ళు ఇస్రాయేలు ఏం చేశారు, రాళ్ళు ఇస్రాయేలు ఏమన్నాడు తెలుసా, ఏమన్నాడు, మీ తండ్రి అబ్రహాం అంటున్నాడు. ఈయనకి తండ్రిగా భౌతికంగా చూసుకుంటే ఒక యూదుడు ఇజ్రాయేలుకి అబ్రహాం అనేవాడు అందరికి తండ్రే. జన్మత యూదుడికి ఇజ్రాయేలుకి ఆయన తండ్రే. కానీ ఇక్కడ అలా చెప్పట్లా. యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీ తండ్రి అబ్రహాము నేనున్నాను, నా దినము చూడాలని ఆయన మిగులు అపేక్షించాడు, నన్ను చూశాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, అబ్రహాము ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఇప్పటికి 3000 సంవత్సరాలు అయింది కదా. అబ్రహాము ఉన్నప్పుడు నువ్వంటే అంటే అర్థం ఏంటి, నువ్వు దేవుడువా, నువ్వు దేవుడితో సమానం చేసుకుంటున్నావా? అందుకు వారు ఏం చేశాడు, రాళ్ళతో కొట్టాడు. నిజంగా మనం అర్థం చేసుకోవచ్చింది ఏంటంటే, ఆయన చెప్పకనే వాళ్ళు చెప్తున్నాడు ఏమనంటే, నేను మెస్సయ్యను, నేను దేవుని కుమారుడు అని చెప్తున్నారు. కానీ వారు అపార్థం చేస్తున్నారు. మళ్ళీ యోహాను సువార్త 10:30లో కూడా ఇట్లాగే ఇంకో సందర్భంలో చెప్తే వాళ్ళు కూడా అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరుగుపోవట ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరిచెను, నేనియు తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అప్పుడు కూడా అది గొప్ప దైవదృష్టి. ఎవరితో? దేవుడు నేను ఏకమై ఉన్నామంటే అర్థం ఏంటి? అయితే దేవుడు మానవుడై ఉండాలా, లేకపోతే ఈ చెప్పిన మానవుడు దేవుడై ఉండాలా. కనుక ఆయన నేను ఏకమై ఉన్నామని పిలుపు చెప్పినప్పుడు వారు కూడా ఏం చేస్తున్నారు, నువ్వు దేవుడితో సమానంగా చేసుకోవడం నువ్వు ఎంతటి వాడు, ఇది కూడా ఒక దైవదోషణ. కానీ నిజంగా ఆయన దేవుడితో సమానుడే. ఆయన ఎవరు? దేవుడితో సమానుడే. ఆయన యొక్క స్థితి సారము మనం చూసుకుంటే
ఏదైతే దేవుడు అని పిలువబడుతుందో, తండ్రి అని పిలువబడుతుందో, ఆయనతో అన్నిట్లో ఆయన కో ఈక్వల్, కో ఎటర్నల్. కానీ వారు దాన్ని ఏం చేయలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? లేఖనాలు తెలుసు అనుకున్నారు, కానీ లేఖనాల్లో ఉన్నటువంటి అర్థాన్ని వారు ఎప్పుడు కూడా గ్రహించారు. అందుకని వారు ఆయన దేవుని కుమారుడని అంగీకరించారు. ఇప్పటికి స్టిల్ పిల్లరా మీరు చూస్తే యేసుక్రీస్తు వారు ఎందుకు మీకు ఒక అడ్డు రాయిగా ఉన్నాడు, అనేక ముందు తొట్టులు పడేలాగా ఎలా ఉన్నాడంట, ఒక స్టంబ్లింగ్ స్టోన్ అన్నాడు. ఎందుకు ఆ మాట అంటే నాకు చాలా కాలం అర్థం అవ్వాలి. ఎందుకంటే చాలా మంది బాగా వస్తారంట, క్రీస్తు దగ్గర వచ్చినప్పుడు ఏమవుతారంట, అంతే కదా. ఇప్పుడు ఎక్కడైనా ఒక రాయి పైకి ఎత్తుకు పొడుచుకుంది, నువ్వు చూడలేదు, ఆ రాయికి ఏం చేస్తుంది, తొట్టులు పడేలా చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడైనా నడువు, కానీ ఆ దగ్గర నువ్వు నన్ను చూసుకోకపోతే నువ్వు నడవలేవని ఆ రాయి మనకు చెప్తుంది. అలాగే నువ్వు ఏ వివరణ ఇవి, ఏ సత్యమని చెప్పు, ఏ అనాలిసిస్ అని ఇవి, ఏ థీసిస్ అని చెప్పు, ఏ డాక్టర్ అని చెప్పు, కానీ క్రీస్తు ఎవరు నువ్వు గ్రహించకపోతే, ఆయన దగ్గరికి వస్తే, ఆయన అంశం ఎత్తితే ఎవరైనా అక్కడ ఏం చేయాలి, తప్పకుండా పడిపోవాలి. అందుకే అనేకులకు తొట్టుపాటుగా ఆయన దేవుడు ఏం చేశాడు, ఆయన గురించి మనకు సరైన అవగాహన లేకపోతే అందరూ కూడా తొట్టుకుంటారు. నిజంగా ఆయన గురించి అవగాహన లేదు. ఒకడంటాడు యేసుక్రీస్తు వారు మన భారతీయుడే, భారతదేశంలో ఉన్నాడు, హిమాలయాల్లో కనిపించాడు, ఇదిగో మనకి ఇలా ఆధారాలు ఉన్నాయి అంటాడు. ఆ ఉన్నటువంటి డిఎన్ఏ మొత్తం అంతా మన భారతదేశ డిఎన్ఏలో ఉందని ఒకరు అంటారు. అలాగే మీరు ఇటుపక్క చూసుకుంటే వారు ఏమంటారంటే మేము కూడా యేసుక్రీస్తుని నమ్ముతాం, మేము కూడా యేసుక్రీస్తుని నమ్ముతాం, మీరు ఆయన ప్రవక్త నమ్ముతారు, మేము ప్రవక్తని నమ్ముతాం. మీ బైబిల్లో ఉంది, మా ఖురాన్లో కూడా ఆయన గురించి ఉంది, ఆయన పరిశుద్ధుడని ఉంది, మా దాంట్లో కూడా పరిశుద్ధుడని ఉంది. ఆయన తిరిగి వస్తాడని మీరు నమ్ముతున్నారు, ఆయన తిరిగి వస్తాడని మేము కూడా ఖురాన్లో మేము నమ్ముతున్నాం అంటారు. కనుక ఖురాన్లో చెప్పబడినటువంటి క్రీస్తు, బైబిల్లో చెప్పబడిన క్రీస్తు ఒక్కడే అనేటువంటి ఆలోచన వారు తీసుకొస్తారు. కానీ అది చాలా చాలా తప్పుడు వాదం, అది చాలా పొరపాటు. ఎందుకంటే వారు మరి కుమారుడని ఉంది, ఆయన పరిశుద్ధుడని ఉంది, ఆయన మళ్ళీ వస్తాడని, కనుక ఏదైతే ఇద్దరు ఏకీభవిస్తారో ఆ విషయాన్ని చెప్పారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, ఆయన దేవుని కుమారుడు అని చెప్తుంది. మరి ఖురాన్లో యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడు అని ఉందా? ఆయన సిలువలో చనిపోయాడని ఉంది బైబిల్లో, కానీ ఖురాన్లో అలా ఉందా? ఖురాన్లో ఆయన చనిపోలేదు, మూర్చివేయబడ్డాడు, దేవుడు ఆయన తీసుకున్నాడనే ఉంది. కానీ అది అబద్ధం. వాస్తవం ఏంటి, ఆయన ఖచ్చితంగా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. అందుకనే పునరుత్థానము అందరి నుండి, అన్ని విశ్వాసాల నుండి, అన్ని మానవ కల్పితమైన ఆలోచనల నుండి ప్రత్యేకపరిచి పరిశుద్ధమైనది ఏంటి అని అంటే ఈ పరిశుద్ధ లేఖనం. అందుకనే క్రీస్తు దైవత్వాన్ని బైబిల్ తప్ప ఏది కూడా మనకు బయలుపరచలా. కనుక ఆయన యొక్క దైవత్వాన్ని ఎప్పటికీ మనలో ఎవరికైనా క్వశ్చన్ మార్క్ ఉంటే అది చాలా ప్రమాదం, మీరు చాలా మోసపోతున్నారని అర్థం. కనుక యేసుక్రీస్తుని గురించి వచ్చినప్పుడు మనకి ఎటువంటి సందేహము, అనుమానము, ఆల్టర్ గా ఒక్క థాట్ కూడా మనకు రాకూడదు. ఎవరు యేసుక్రీస్తు అంటే దేవుడు, అంటే ఎవరు? దేవుడు, దేవుని కుమారుడు. మనలో చాలా మంది ఏమనుకుంటారు, ఆయన దేవుడే కానీ తండ్రి అయిన దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడితో సమానుడు కాదు అంట. ఎంత బ్లడ్ తెలుసా ఈ విషయం చెప్తాను. క్రీస్తు సంఘం అన్నారు ఇక్కడ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం పేరుకే క్రీస్తులు పెట్టుకుంటారు, కానీ వారు క్రీస్తు దేవుడని నమ్మరు. ఆయన కేవలము దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని కుమారుడు అంటే దేవునికి మారుగా వచ్చిన వాడు అని అర్థం. దేవునికి మారుగా వచ్చాడు, దేవుడే మానవ రూపంలో వస్తే దేవుని కుమారుడు, అంతే దాని అర్థం. కానీ ఇది గ్రహించక క్రీస్తు సంఘం చెప్పుకొని క్రీస్తు నమ్మనటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. కనుక మన అలాంటి అపోహలోకి, అలాంటి అజ్ఞానంలో మనం వెళ్ళకూడదు. కనుక ఈ విషయాలు మీరు చదివి తెలుసుకున్నారు కాబట్టి చదివి చెప్పడం జరుగుతుంది. కనుక ఇప్పుడే మనం స్పష్టంగా వీటి గురించినటువంటి అవగాహనలోనికి మనం అందరము రావాలి. కనుక ఆయన దేవుని కుమారుడని లేఖనాలు బట్టి గ్రహించలేకపోతే తండ్రి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఆయనను తిరిగి లేపి మృతుల్లో నుండి సజీవుడిగా పునరుత్థానానికి లేపిన తర్వాత ఆయన దేవుని కుమారుడని రుజువుపరిచారు. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తుని శిష్యులు అడుగుతారు, చాలా మంది అడుగుతారు ఏమని? మార్కు సువార్త 16వ అధ్యాయం
మొదటి 4 వచనాలు మీరు చూస్తే 2వ వచనం నుంచి ఆ మొదటి వచనం మత్తయి సువార్త క్షమించండి మత్తయి సువార్త 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు. వచ్చి క్రీస్తును శోధించుటకు ఆకాశములో ఒక సూచక్రియ తమకు చూపమని ఆయనను అడగగా ఆయన ఇట్లా నేను సాయంకాలంలో మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురవదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మొబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరిని బట్టి వివేచించుదురు గాని ఈ కాలములను సూచనలను వివేచించారు. అర్థమవుతుందండి? ఈ కాలము అంటే అర్థం ఏంటి? ఏ కాలం అంటే ఆయన చెప్తారు కదా, యెరూషలేం సమీపిస్తున్నప్పుడు అది ఏ కాలం అనండి? అది దర్శన కాలం. ఏ కాలం అనండి? అంతే కదా. ఆయన బేత్లెహేము నుండి యెరూషలేం వెళ్తే యెరూషలేం చూసి ఏడుస్తారు కదా, అయ్యో సమాధాన సంగతులు వాళ్ళు తెలుసుకున్న ఎంత మేలు, ఈ దర్శన సమయం అంటే అర్థం ఏంటి? దేవుడు తన ప్రజలను దర్శించేటువంటి ఈ కాలము. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ భౌతికమైన కాలం గ్రహిస్తున్నారు. అరే తూర్పు వైపేమో ఎర్రగా మబ్బులు కనిపిస్తేమో వర్షం రాదని, పడమటి నుంచి గాలి మబ్బు కనిపిస్తే వర్షం వస్తుందని ఈ కాలాల సూచన మీరు చెప్తున్నారు. కానీ మీ లేఖనాల్లో ఈ కాలాల సూచన సంబంధించినటువంటి ప్రవచనాలు మీరు నిత్యం చదువుతున్నారు, కానీ దాన్ని మీరు ఏం చేయలేకపోతున్నారు? గ్రహించలేకపోతున్నారు. కనుక ఆ లేఖనాలు ఎవరి గురించి చెప్తున్నాయో ఆ వ్యక్తిని మీరు ఏం చేయలేకపోతున్నారు? గ్రహించలేకపోతున్నారు. అప్పుడు ఏమన్నా తెలుసా? యోనా గురించి ఇవ్వబడిన సూచక్రియ తప్ప ఈ తరం వారికి మరొక సూచక్రియ లేదు. అంటే యోనా గురించి సూచక్రియ ఏంటంటే ఆ యోన సూచక్రియ గురించి ఈయన చెప్తాడు. ఏమని? యోన మత్స్య కడుపులో ఉన్నట్లు నేను కూడా ఉంటాను అని. ఆ సూచక్రియే. అది మీరు ఎలాగైతే నమ్ముతున్నారో అలాగే నన్ను కూడా నమ్మండి అని ఆయన ఏం చేశారు? చెప్పారు. రెండోది ఆ సూచక్రియ అడిగారు. ఎక్కడ సూచక్రియ అడిగారు? ఆకాశంలో సూచక్రియ. ఆకాశంలో సూచక్రియ చేస్తేనే ఏమన్నారు వాళ్ళు? నమ్ముతాము అన్నారు. నిజంగా ఆయన సిలువ వేయబడినప్పుడు దేవుడు కొన్ని సూచక్రియల వరకు చూపించాడు. ఏం చేశాడు? సూచక్రియ చూపించాడు. ఏంటి ఆ సూచక్రియ అంటే? నెంబర్ 1, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కట్టిక చీకటి. ఏంటది? కట్టిక చీకటి. అది తాత్కాలికంగా మబ్బులు ప్రయాణిస్తూ కమ్మేటువంటి చీకటి కాదు. ఇది అర్ధరాత్రి ఎలాంటి చీకటి ఉంటుందో, అమావాస్య రోజు అర్ధరాత్రి ఎంత చీకటి ఉంటుందో, పట్టపగలు నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు కూడా ఆ యూదయ దేశం అంతా కూడా ఏమైపోయిందంటే ఆ యెరూషలేం ప్రాంతం అంతా కట్టిగా చీకటి కనిపింది అన్నమాట. కట్టిక చీకటి. అది దేవుడు ఆకాశంలో వచ్చినటువంటి మొదట సూచక క్రియ. ఇది ఒక ప్రవచనం. నేను తర్వాత చెప్తాను, మళ్ళీ మనం డిబేట్ కావాలి. మొదటి సూచక్రియ ఆయన ఇచ్చాడు. రెండోది ఏంటంటే దేవాలయపు అడ్డతెర నడిమికి ఏం చేశాడు? ఆయన చీల్చేశాడంటే నడిమికి ఏమైపోయింది? మళ్ళా చీల్చిపోయింది. ఇది ఏంటిది? ఇవన్నీ కూడా పై నుండి వస్తున్నటువంటి సూచక్రియ. అవునా? 3 పర్యాయములు పై నుంచి ఒక స్వరం మనం వినటం చూసాం. ఈయన నా ప్రియకుమారుడు. నెంబర్ 1 ఆయన యోహాను చేత బాప్తిజం పొందినప్పుడు. నెంబర్ 2 రూపాంతరపు కొండ మీద. ఇలా ప్రతిసారి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఎవరి యందంట? యేసుక్రీస్తు. ఎంత స్పష్టంగా ఆయన అప్రూవల్ ఎవరిచ్చారు? ఈయన నా ప్రియకుమారుడు అంటే నేను పంపిన నా కుమారుడు అని ఆయన ఇచ్చారు. ఇది ఏ సూచన అడుగుతున్నారో ఆయన ఖచ్చితంగా ఆ సూచన ఇచ్చారు. దేనికి? ఆయన దేవుని కుమారుడని మీరు రూఢిగా తెలుసుకోవడానికి. అయిన వారికి ఎరగల. కానీ కొంత సమయం అయిన తర్వాత 3వ దినాన తిరిగి లేచి ఆయన 40 రోజులు శిష్యులు కనబడుతూ ఈ 40 రోజులు శిష్యులతో పాటు వెళ్ళి అదే ఒలివల కొండ నుంచి ఆరోహణం అవుతున్నప్పుడు మరలా సూచన ఏంటో తెలుసా? 2 దూతలు ఆకాశం నుండి వచ్చి యేసుని మరలా మేఘవాహనం మీద ఎలా వెళ్ళాడు ప్రభు? సామాన్యంగా వెళ్ళా. అటు ఇటు 2 దూతలతో మేఘం మీద ఉంటే ఈ మేఘం మీద అలా పరలోకం వెళ్ళిపోతున్నారు. ప్రభు అయితే ఏమి మాట్లాడలా. కానీ ఆ 2 దూతలు ఏం మాట్లాడారు తెలుసా? ఏమన్నారు?
గల్లీలారా అన్నాడా? ఎవరు గల్లీలా? మీరు ఎందుకు ఆకాశంలో తేలి చూస్తున్నారు? మీరు వెళ్ళిపోతున్నాడు ఏంటా అనుకున్నారా? ఆయన ఎలాగే తెలుస్తున్నాడు, మళ్ళా అలాగే మీకు కనిపించేటట్లే మళ్ళా ఇదే చోటుకు వస్తాడు రెండో రాకడలో. అర్థవుతుందా? అని అక్కడ కూడా ఒక ఆకాశ సూచనే ఇచ్చాడు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో స్టెఫెనుకి, 9వ అధ్యాయంలో పౌలుకి ఇద్దరు కూడా ఆయన కుడి పార్శ్వం మీద కూర్చుండట. ఇది ఎక్కడ సూచన? ఆకాశ సూచన. ఇంత స్పష్టంగా వారు అడిగిన వాటన్నిటికీ సూచన రూపంగా ఆయన ఏం చేశాడు? చెప్పాడు లేదా? చెప్పాడు. మరి అయినా వారు నమ్ముతున్నారా? వారు నమ్మరా. అందుకనే మృతుల్లో నుండి ఆయన తిరిగి లేపుట వలన ఆయన దేవుని కుమారుడని ఏం చేశాడు? నిరూపించాడు. అంటే ఏంటంటే ఆయన యొక్క దైవత్వము, టైటిల్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. ఆయనలో ఉన్నటువంటి ఆయన నిజమైనటువంటి దేవుడు అని నిరూపించడానికి ఆయన తిరిగి ఆయన ఏం చేయగలిగాడు? లేపగలిగాడు. ఇలా గుర్తుపెట్టుకోండి, పునరుత్థానం వేరు, పునరుజ్జీవం వేరు. పునరుజ్జీవం అంటే అర్థం ఏంటంటే చచ్చిపోయి మరలా భౌతికంగా బ్రతకడాన్ని పునరుజ్జీవం అంటారు. పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే భౌతికంగా చచ్చిపోయి ఆత్మీయంగా బ్రతుకుతారు. ఇది మానవ శరీరంతో కాదు, దేంతో? ఆత్మీయతతో బ్రతుకుతారు. అదే పునరుజ్జీవంలో ఏమవుతుంది? శరీరంతో చచ్చిపోతారు. ఒకరోజు, 1 గంట, 2 రోజు, 3 రోజు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళా వారిని శరీరంతో లేపుతాడు. దాన్ని పునరుజ్జీవం. కనుక ఏలియా, ఎలీషా చనిపోయిన వారిని లేపారు. యేసుక్రీస్తు వారు నాయను కుమారుని, వెదరాలు కుమారుని, లాజర్ను లేపారు. వీరందరూ కూడా పునరుజ్జీవం. పునరుజ్జీవం ముఖ్యం కాదు. పునరుజ్జీవం అంటే భౌతికంగా చచ్చిపోయి భౌతికంగా తిరిగి లేపబడ్డాన్ని పునరుజ్జీవం అంటారు. పునరుజ్జీవం పొందిన వాళ్ళందరూ మరలా ఒకరోజు మృతి చెందుతారు. కానీ పునరుత్థానం అలా కాదు. పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే భౌతికంగా చచ్చిపోయి ఆత్మదేహంతో లేదని ఏమంటారు? పునరుత్థానం అంటారు. ఆ పునరుత్థానం అనేది భౌతికానికి ఆత్మీయతకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కనుక ఆ తోటమని అనుకొని యేసుక్రీస్తుని భూమి అని పిలిచేదాకా ఆమె ఏం చేయలేదండి? గ్రహించలేదు. అంటే ఆ డిఫరెన్షియేషన్ మీరు చూడండి. అంతేకాదు, ఇక్కడ మరొక విషయం ఉంది. పునరుత్థానములో 2 పునరుత్థానాలు ఉన్నాయి. నెంబర్ 1 జీవ పునరుత్థానం, నెంబర్ 2 మృతుల పునరుత్థానం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోయిన తర్వాత 2 సార్లు లేపబడతాడు. అది ఏంటో తెలుసా? 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జీవ పునరుత్థానంలో లేపబడతాడు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మృతుల పునరుత్థానంలో లేపబడతారు. అయితే ఎవరు జీవ పునరుత్థానంలో లేపబడతారో, ఎవరు మృతుల పునరుత్థానంలో లేపబడతారో అనేది మన చేతిలోనే ఉంటుంది. కనుక అయితే జీవ పునరుత్థానంలో పాల్పొంపులు పొందాలి, లేక మృతుల పునరుత్థానంలో పాలు పొందాలి. మృతుల పునరుత్థానంలో పాలు పొందే వారందరూ కూడా 7 తీర్పులో ఆఖరి తీర్పు ధవల సింహాసనపు తీర్పులోనికి వెళ్ళి నేరుగా నరకంలోకి వెళ్ళిపోతారు. అదే జీవ పునరుత్థానంలో లేపబడిన వారు 7 తీర్పులో 4వ తీర్పు అయినటువంటి 4వ తీర్పు ఏంటి? న్యాయ సింహాసనం తీర్పు. ఆ తీర్పులోనికి వెళ్ళి బహుమతులు, మహిమలు ఇవన్నీ కూడా పొందుకొని పరలోక రాజ్యంలోనికి. కనుక మనందరము ఒక రోజున పునరుత్థానం చెందుతాం. అయితే అది ఏ పునరుత్థానంలో లేస్తావో బ్రతికుండగా దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన రక్తంలో కడగబడి మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవించి దృఢంగా లేఖనాలు బట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడని సంపూర్ణ దైవం అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అలాంటి వారందరూ రేపు జీవ పునరుత్థానంలో పాల్పంపులు పొందుతారు. కానీ ఆయన దేవుని కుమారుడని నమ్ముతాం, కానీ దేవుడని నమ్మం. ఆయన చనిపోయాడని మేము నమ్మం, దేవుడు ఆయన తీసుకుపోయాడని మేము అతను నమ్ముతాం అని మీరు అనుకుంటే మీరు మృతుల పునరుత్థానానికి యోగ్యులు, కానీ జీవ పునరుత్థానానికి కాదు. ఎందుకంటే జీవ పునరుత్థానంలో ఉన్న వారి మీద మరణము ప్రభుత్వము చేయదు. అదే మృతుల పునరుత్థానం లేపబడిన వారందరూ 2వ మరణం నరకాగ్నికే సిద్ధంగా ఉన్నారు అని మీరు గ్రహించండి. కనుక పిల్లరా, పునరుత్థానము ఏం రుజువు చేసింది? పునరుత్థానము దేనిని నిరూపించింది అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని, సంపూర్ణమైన దైవం అని దేవుడు పునరుత్థానంలో ఏం చేశాడు? రూఢి పరిచాడు. ఆ రూఢి మీకు ఉన్నట్లయితే, ఆయన దేవుని కుమారుడని, సంపూర్ణమైన దైవం అని మీరు నమ్మితే
ఆ దేవుని కుమారుడు వల్ల రక్షణ పొందినటువంటి మీరు, క్షమాపణ పొందినటువంటి మీరు, నెమ్మది పొందినటువంటి మీరు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని పొందుకోవడానికి ప్రార్థించి ఆయన స్తుతించి ఆరాధించండి. కనుక మనం ఆరాధన సమయంలోకి వెళ్ళాం. ఆరాధించే వారందరూ కూడా పునరుత్థానుడైనటువంటి క్రీస్తుని, నిన్ను మరణంలో నుంచి జీవంలోకి దాటించినటువంటి క్రీస్తుని, నిన్ను రేపు జీవ పునరుత్థానంలో లేపబోతున్నటువంటి క్రీస్తుని, తన వాగ్దానం చేసిన ఆత్మచేత నిత్య జీవం అనుగ్రహించినటువంటి దేవుని మనం స్తుతించి ఆరాధిద్దాం. కనుక ఆరాధించేవారు బిగ్గరగా, క్లుప్తంగా, స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటి? ఆరాధన. కనుక మనం నోరు తెరిచి దేవుడు మనకి చేసిన మేలులు, దేవుడు మన కొరకు ఏం చేశాడో, ఆయన చేయటం వల్ల మనకి ఏం అనుగ్రహించాడో, మనం ఏ వీటిని ఆత్మ సంబంధంగా పడుతున్నామో దానికి మనం థ్యాంక్స్ చెప్పడము, వందనాలు చెల్లించడమే ఆరాధన. మనం ఇక్కడ ఉంది దేవుణ్ణి ఆరాధించడానికి. కనుక ఎవ్వరు కూడా మౌనంగా ఉండద్దు. ఒకరు ఆరాధిస్తున్నప్పుడు విని వారు ఎలా ఆరాధిస్తారు, ఏం ఆరాధిస్తారని కూడా మీరు కూడా వల్లిస్తూ ఏకీభవిస్తూ మీరు కూడా లోపల ఏం చేయాలి? ఆరాధించి ప్రభువుని మీరు మహిమపరచాలి. కనుక అందరూ ఆరాధిద్దాం. వారి వారి యొక్క నడిపింపును బట్టి, దేవుడు వారికి ఇచ్చిన వెలుగును బట్టి మీరందరూ కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించాలని మనం. కనుక తల నుంచండి, ఆరాధించుకున్నాం.